బావ బొమ్మర్ది మధ్యలో ఇంకో కొత్త హీరో అయితే వచ్చాడు. అసలు ఏంట్రా ఈ బావ బొమ్మర్దుల మధ్య ఇంకో కొత్త హీరో అంటే మాత్రం మనం రీసెంట్ గా ఒక న్యూస్ అయితే గట్టిగా అయితే వినిపిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. గాడ్ ఆఫ్ వార్ మూవీ అంటే మన మురుగన్ స్వామి, మన కుమారస్వామి మీద, తన బయోగ్రఫీ మీద, తన చరిత్ర మీద త్రివిక్రమ్ గారు ఒక మూవీ అయితే తీద్దామని చెప్పి డిసైడ్ అయితే అయ్యారు, నాగవంశీ గారు ప్రొడ్యూసర్ గా. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని అని, ఒకసారి అల్లు అర్జున్ గారు అని చెప్పి న్యూస్ అయితే బాగా వినిపిస్తూ ఉంటున్నాయి. సో ఇప్పుడు అసలు హీరో ఎవరనేది మన ఇండస్ట్రీ నుంచి పెద్ద గొడవగా అయితే మారుతుంది రోజు రోజుకి. ఎందుకంటే రోజు రోజుకి కొత్త కొత్త ఆర్టికల్స్ అనేవి బయటకు అయితే వస్తున్నాయి. ఒక న్యూస్ లో ఏమో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేస్తాడని చెప్పి అంటారు, ఇంకొక న్యూస్ లో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ కథ చెప్పేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ మొత్తం సిద్ధమైపోయాడని చెప్తారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆర్టికల్స్ రాసిచ్చేసి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేయడంలో, అలాగే అసలు ఈ మూవీ ఎవరు చేస్తారని చెప్పి కన్ఫ్యూజన్ లో, ఆ డైరెక్టర్ కి ఇంట్రెస్ట్ లేకుండా, అటు జనాలకి ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. సో ఇప్పుడు వచ్చేసి ఈ మూవీ ఇప్పుడు ఏదైతే కుమారస్వామి బయోగ్రఫీ మీద మూవీ తీయాలని చెప్పి అనుకున్నారో, ప్రస్తుతం వచ్చేసి తమిళనాడులోని హీరో అయిన శివకార్తికేయన్ గారు ఒక పోస్టర్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ పోస్టర్ మీరు చూసినట్లయితే SK26 అని చెప్పి ఒక వేలి పట్టుకొని శివకార్తికేయన్ గారు బ్యాక్ షాట్ అయితే ఒకటి పెట్టడం చేసి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు 5 PM కి వచ్చేసి దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనేది రివీల్ అయితే చేస్తామని చెప్పి అయితే అంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే ఆ తమిళనాడు ఫ్యాన్స్ గానీ, లేకుంటే శివకార్తికేయన్ ఫ్యాన్స్ గానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట్లాడుకుంటున్నారు, ఇది కుమారస్వామి బయోగ్రఫీ అలాగే కుమారస్వామి చరిత్ర మీద తీస్తున్నారు. సో ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ ఇప్పుడు తమిళనాడులోని మన శివకార్తికేయన్ హీరోగా తీస్తున్నాడు. అది కూడా ప్రొడ్యూస్ చేసేది ఎవరో తెలుసా? కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు ప్రొడక్షన్ లో ఇప్పుడు ఈ మూవీ రాబోతుంది. సో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఈ మూవీ గొడవలు ఉండనట్లే అని చెప్పి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే వాళ్ళు క్లియర్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారే తప్ప మనకి అది కుమారస్వామి మీద బయోగ్రఫీనో, లేకుంటే మన నిజంగా మురుగన్ స్వామి మీద తీస్తున్నారా, లేకుంటే ఇతను ఒక భక్తుడుగా ఉండి కుమారస్వామి మీద అభిమానంతో, లేకుంటే ఒక భక్తుడిగా ఉన్న స్టోరీ చూపిస్తున్నారా అనేది మనకి తెలియదు. లేదా వాళ్ళు నిజంగా బయోగ్రఫీ తీస్తున్నారంటే మాత్రం మనకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఈ మూవీ గానీ తీస్తే మన త్రివిక్రమ్ గారితో ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఇప్పటి వరకు మురుగన్ స్వామి మీద, కుమారస్వామి మీద ఒక్క మూవీ కూడా లేదు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఉన్నా కూడా పెద్దగా ఎవరు కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడైతే వీళ్ళు తీద్దామని అనౌన్స్ చేశారో సోషల్ మీడియా మొత్తం అల్చల్ అయితే జరుగుతుంది. ఒక రేంజ్ లో ఈ మూవీకి రెస్పాన్స్ అనేది మామూలుగా లేదు. సో ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకోవడానికి తమిళ హీరోలు అయితే రెడీ అయితే అయ్యారు. ముఖ్యంగా తమిళనాడులోని ఈ కుమారస్వామికి సంబంధించిన చాలా ఆనవాళ్ళు ఉంటాయి. సో అక్కడ వాళ్ళు దేవుడిగా ఎక్కువగా పూజించేది మాత్రం కుమారస్వామినే కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యే స్టోరీ కాబట్టి వాళ్ళు ఇంక ఈ మూవీ మీద ఇంకా తీయాలి, క్యాచ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయితే అయినట్లు కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి అల్లు అర్జున్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ కి ఇద్దరు ఎవరు మూవీ చెయ్యరా అంటే మాత్రం ప్రస్తుతానికి అయితే ఆ మూవీ ఈ రోజు 5 గంటలకు వస్తుంది పోస్టర్. అది చూసిన తర్వాత మనం ఏదో ఒకటి డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఆ పోస్టర్ వచ్చిన తర్వాత దాని మీద రియాక్ట్ అవుదాం. అది నిజంగా కుమారస్వామి బయోగ్రఫీ అయినా, లేదా ఒక భక్తుడిగా తను రిప్రజెంట్ చేస్తూ ఒక స్టోరీగా తీస్తున్నారా అనేది మనకి క్లారిటీ వచ్చిన తర్వాత దీని మీద డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ మూవీ నిజంగా ఒకవేళ ఉంటే ఇప్పుడు ఈ మూవీ అల్లు అర్జున్ గారు లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో త్రివిక్రమ్ మూవీ చేస్తాడా చేయడా, దాని మీద మనం పాయింట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు టాపిక్. ఈ బావ బొమ్మరుల గొడవల మధ్యలో ఈ కొత్త హీరో శివకార్తికేయన్ అయితే వచ్చేసాడు. మరి మీరేమనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి? కింద కామెంట్ అయితే చేయండి. అల్లు అర్జున్ గారు చేస్తే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తే బాగుంటుందా, లేకుంటే ఇప్పుడు తమిళ హీరో శివకార్తికేయన్ చేస్తే బాగుంటుందా, లేదు వీళ్ళు ముగ్గురు కాదు రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది? అసలు మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్ అయితే రోజు వస్తూనే ఉంటాయి. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను.